అదే సమయంలో ఈరోజు అక్కడ దొరికితే ఇక్కడ బనానా, ఎగ్ ఇవన్నీ కూడా రేట్లు పడిపోయే పరిస్థితి వస్తున్నాయి. ఇలాంటివి మనం అనలైజ్ చేసుకొని ప్రణాళికలు తయారు చేసుకొని ప్రత్యామ్నాయ మార్కెట్ కోసం కూడా ప్రయత్నం చేయాలి. ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అది కూడా ఎప్పుడైతే మనం ఫోకస్ చేస్తే అప్పుడు సమస్యల పరిష్కారం అవుతాయి. ఈరోజు అగ్రికల్చర్ క్రైసిస్ ఉందని గుర్తించి ఏదైతే రైతన్న మీకోసం పెట్టి 5 ప్రిన్సిపల్స్తో ముందుకు పోతున్నాం. కొంతవరకు మనం కంట్రోల్ చేసుకోగలిగాం. అదే మరి హార్టికల్చర్ హబ్ పెట్టాం 30,000 కోట్ల రూపాయలతో రాయలసీమ. అదే సమయంలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నాం. ఇంకొక పక్కన ఏదైతే మిగిలిన ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పూర్వోదయ స్కీమ్ కింద కూడా తీసుకొచ్చాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏ విధంగా ముందు తీసుకుపోవడం. ఇక్కడ నా క్లారిటీ, దీని మీద అందరూ ఫోకస్ చేయాలి. దాని ఇబ్బందులు ఎక్కడున్నాయో క్షేత్రస్థాయిలో చూసి దాన్ని అధిగమించడానికి మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లా అండ్ ఆర్డర్ టాప్ ప్రియారిటీ. 14వ పాయింట్, నో కాంప్రమైజ్. గంజాయి, డ్రగ్స్. డీజీ గారు ఇక్కడే ఉన్నారు. గంజాయి మీద కొత్తగా ఒక సూచన ఇచ్చారు. వన్ కంట్రీ ది హ్యావ్ డన్ ఎవ్రీవేర్ గంజాయి తీసుకున్నప్పుడు టెస్ట్ చేయడానికి ఆటోమేటిక్గా అది పెట్టి అన్ని స్కూల్స్లో, కాలేజీల్లో, పబ్లిక్లో ఒక మ్యాసివ్ క్యాంపెయిన్ కానీ స్టార్ట్ చేసి పెట్టగలిగితే అవి ఎంత అవుతుందో చూడండి. ఎక్విప్మెంట్కి అది కానీ పెట్టగలిగితే మొత్తం కంట్రోల్ అయిపోతారు. ఇంకా భయం కూడా వచ్చేస్తుంది. ఎవ్రీ స్టూడెంట్ మార్నింగ్ స్కూల్కి వస్తానే టెస్ట్ చేసి తీసుకుంటే ఇంకా రారు, లేకుంటే వచ్చినాడు మారుతాడు. అది మరి పబ్లిక్లో కూడా రెండు వర్కౌట్ చేయండి. దానివల్ల పెద్ద చేంజ్ అవుతుంది. అదే సమయంలో ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ దగ్గర నుంచి 10.75% ఈ సంవత్సరం వచ్చాం. మన గోల్ ఈజ్ 15%. KPIs అన్ని అప్డేట్ చేస్తున్నాం. వనరులు వీలైనంత వరకు కన్స్ట్రెంట్స్ ఉన్న ప్రొవైడ్ చేస్తున్నాం. ఆల్ KPIs అగ్రికల్చర్, అలైడ్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, పెద్ద ఎత్తున టూరిజానికి కూడా పోతున్నాం. ఇప్పుడు మీరందరూ కూడా దీన్ని ఈ సంవత్సరం 17,62,357 కోట్లు అంచనా వేసుకున్నాం. నెక్స్ట్ ఇయర్కి 20,35,984 కోట్లు చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 15.53 గ్రోత్ రేటు పెట్టుకున్నాం. KPIs అన్నీ కూడా మీకు ఇచ్చాం. ఏ మంత్లో ఎవరెవరు ఎంటర్ కావాలి, కాన్స్టిట్యున్సీ లెవెల్, మండల్ లెవెల్, జిల్లా లెవెల్, స్టేట్ లెవెల్ అవన్నీ కూడా పెట్టాం. దీన్ని జిల్లా కలెక్టర్లు ప్రతి నెల డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్స్ పనితీరు చేయడం, కరెక్టివ్ మెజర్స్ ఉంటే కరెక్టివ్ మెజర్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. అవి కూడా మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు ఫాలో అవుతున్నారు. అది చూసిన తర్వాత ఆటోమేటిక్గా GSTP క్యాలిక్యులేషన్ రావాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2011-12 సీరియస్ని 2022-23 సీరియస్ కింద మార్పు తీసుకొస్తున్నారు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దానికి కూడా మనం ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా రెవెన్యూ రిసీప్ట్స్ ఇవన్నీ పెరిగినప్పుడు దీనికి అనుకూలంగా డెవలప్మెంట్ జరిగినప్పుడు రెవెన్యూ రిసీప్ట్స్ వస్తున్నాయా లేదా, లేటెస్ట్ టూల్స్ అన్ని కూడా ఉపయోగించుకొని ఎక్కడ కూడా లీకేజెస్ లేకుండా చేయడం అవసరం. దానికి కూడా నాంది పలకాల్సిన కోరుతూ, ఇది కాకుండా హెల్త్లో కూడా మీరు ఎడ్యుకేషన్ సెక్రటరీస్ గుర్తుపెట్టుకోవాల్సిన స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ అప్గ్రేడేషన్. ఇంకొక పక్కన 7 MOUలు చేశాం. ఏదైతే AI మాడ్యూల్స్ అన్ని కూడా వచ్చారు. ఇప్పుడు IBM 1 మిలియన్ పీపుల్కి ట్రైన్ చేస్తూ ఉంటున్నారు. అలాంటివన్నీ కూడా తీసుకున్నాం. వైజర్ ఇంకా చాలా కంపెనీస్ వచ్చాయి. అవన్నీ కూడా తీసుకొని ఇప్పటి నుంచే టోటల్ ఎడ్యుకేషన్ స్ట్రీమ్ లైన్ చేయడమే కాకుండా నెక్స్ట్ లెవెల్ ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్కి ఫౌండేషన్ వేసే పరిస్థితి రావాలి. విత్ దిస్ ఈజ్ ది డైరెక్షన్ ఐ వాంట్ టు సెట్ ఇన్ నౌ. కాబట్టి ఈరోజు రేపు మీరంతా కూడా అప్డేట్ చేసుకొని, నేను చెప్పిన పాయింట్లు అన్ని జిల్లాలకు వర్తిస్తాయి. కొన్ని జిల్లాల్లో ఎక్కువ ఉంటాయి, కొన్ని జిల్లాలు తక్కువ ఉంటాయి. బట్
డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, ప్లానింగ్ బోర్డ్ మినిస్టర్స్, కన్సర్న్ ఇతర డిపార్ట్మెంట్స్, ఇక్కడ వస్తే మంత్రులు ప్లస్ సెక్రటరీస్ అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ముందుకు పోయే అవకాశం వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ ఫోకస్ చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అందరికి నమస్కారాలు. థ్యాంక్ యూ అన్నా.